హలో అండి, నేను ఈరోజు బియ్యపిండి అట్టు అంటారు, కొంచెంమంది పిట్లు అని కూడా అంటారండి. బియ్యపిండి అట్టు పొడిపిండితో చేసుకునే రెసిపీ చూపిస్తాను. ముందుగా మనం అందులో ఒక గిన్నెలో ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా అలాగే కొన్ని ఆవాలు, కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. దీనికి బియ్యపిండి అట్టు అని చెప్పాను కదా, దీనికి ఆవాలు, జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ వేసుకోండి, అప్పుడు అది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. లేకపోతే అంతా మామూలుగా ఉంటుంది. కొన్ని వేసుకోవద్దు, ఆవాలు, జీలకర్ర కొన్ని ఎక్కువనే వేసుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత నేను ధనియాల పొడి వేస్తున్నాను, చూసారా? వేసుకోండి, బాగుంటుంది. తినని వాళ్ళైనా ఒకసారి ట్రై చేయండి. ఇది బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి కొంచెం ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత కొత్తిమీరాకు వేసాను. అది కొంచెం గోలిన తర్వాత మనకి కరివేపాకున్నా వేసుకోవచ్చు, ఏదంటే అది మనకి అందుబాటులో. ఓకేనా? కొత్తిమీరకు వేసాను, వేసి కొంచెం ఈ సిమ్లోనే వేసుకోవాలండి, హైలో మాత్రం పెట్టకండి అసలుకే. ఎందుకంటే అది ఇంత తొందరగా మాడిపోతుంది కదా, మనం ఎంత కలిపి అక్కడే ఉన్నా మాడిపోయింది అనుకోండి, మొత్తం అంత వేస్ట్ అయిపోతుంది, టేస్ట్ అది స్మెల్ వచ్చేస్తుంది మనం అట్టు పోసుకుంటే. అందుకే చెప్తున్నా, కంపల్సరీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి తాలింపు. ఓకేనా? నేను కొత్తిమీరాకు వేసిన తర్వాత నేను ఒక నిమిషం అయినాక స్టవ్ బంద్ చేసేసుకొని ఆఫ్ చేసుకొని మనం అందులో మిరం వేసుకోవాలి. ఇందులో పచ్చి మిరం ఉన్నా వేసుకోవచ్చు అండి, పచ్చి మిరం అయినా బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాకపోతే కంపల్సరీ ఏం కాదు, మనం ఎండు మిరం వేసుకున్నా ఏం కాదు. నేను ఎక్కువ ఇదే వేస్తాను, ఎండు మిరమే వేస్తాను. కొంచెం ఎండుమిరం వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, ఇందులోనే వేసుకోవాలి. మనం వాటర్లో సాల్ట్ వేస్తే ఏం కాదు, కానీ ఎండుమిరం వాటర్లో నీళ్ళు పోసిన తర్వాత వేస్తే అది ఉండలు కట్టేస్తుంది. అందుకని మనం స్టవ్ బంద్ చేసినాక కొంచెం చల్ల అయినాక మనం అందులోనే మిరం వేసుకోవాలి కంపల్సరీ. వాటర్ పోసినాకైనా వేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు అంత ఉండలు కడుతుంది. ఓకేనా? ఇది ఒక టిప్ లాగా బాగుంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తర్వాత వాటర్ పోసాను. ఒక గ్లాసు పిండి అయితే 3 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు అండి, కొలత ఏం కాదు. 3 అయినా పోసుకోవచ్చు, కొన్ని ఎక్కువైనా పోసుకోవచ్చు. నేను పోస్తున్నాను చూడండి వాటర్. కాకపోతే నాకు చేయడం కొంచెం అలవాటు, చేస్తాను కాబట్టి ఎక్కువసార్లు నాకు అంత కరెక్ట్ అని ప్రతిసారి కొలవనండి, నేను మీకు చూపించడానికి కానీ కొలుస్తున్నాను అంతే. అందాజకు పోసుకోవచ్చు, మీరైనా అందాజకు పోసుకున్నా ఏం కాదు, కంపల్సరీ కొలవాలని ఏం లేదు. మనం వాటర్ పోసిన తర్వాత అందులోనే పిండి పోసుకోవాలి. బియ్య పిండి అంటారు, పొడిదేనండి ఇది, తడిది కాదు. మనం బియ్యం ఉంటుంది కదా, బియ్య పిండి ఉంటుంది కదా, దాంతో ఇది పొడి బియ్యమేనండి, తడి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. తడిపిండి అట్లనే ఏం కాదు, పొడిదే. అందులో పోసుకొని, నాకు తెలిసి చాలామంది తెలుస్తుంది కావచ్చు, కానీ కొంచెం ఉంటారు కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పిండి పోసుకొని అందులో నేను చూపిస్తున్నాను సరే, అలా కలుపుకోవాలి. కొంచెం నాకు ఇంకొంచెం పిండి పడుతుంది అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం పిండి కూడా వేసుకుంటున్నాను. కలుపుతా అంటే మనకు కొంచెం అర్థమైపోతుంది, లేదంటే కలిపినప్పుడు కొంచెం ఇప్పుడే నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా పాపం, వాళ్ళు కలిపినప్పుడు అర్థం కాకుండా మనం ఇట్లా దోశలాగా పెనం పెట్టి పోసుకుంటాం కదా, అప్పుడని అర్థమవుతుంది. బాగా దొడ్డొచ్చింది అనుకోండి, అప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకోండి అంతే. అలానే కంపల్సరీ కొలత ప్రకారం అంత ఇంత అని ఏం లేదు, వడియాల కాబట్టి కంటే ఖచ్చితంగా ఉండాలి. దీనికి కొంచెం అట్టిటైనా ఏమి ఉండదండి. ఓకేనా? కొంచెం పలచగా అయింది అనుకోండి, కొంచెం పిండి వేసుకొని కలుపుకున్నా ఏం కాదు. కొంచెం తిక్కుగా అయినా ఏం కాదు, పలచగా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను కలిపేసిన తర్వాత పోస్తున్నాను. కాకపోతే కొంచెం ఇది టైం పడుతుందండి, కొంచెం పోయడం. పిండి కదా మనకి, దోశనేమో మనం నానబెట్టుకొని చేసుకుంటాం కాబట్టి అది కొంచెం తొందర వచ్చేస్తుంది. ఇది ఏంటంటే కొంచెం వేగడానికి టైం పడుతుంది, పొడి పిండి కదా.
కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మీరు ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి ఈ స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి, ఎంత బాగుంటుందో. సూపర్ అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. మనం కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకుంటే అయిపోతుంది పిల్లల కోసం చేసినప్పుడు, అంతే. అందులో మళ్ళీ కొత్తిమీరాకు కరివేపాకు సన్నం కట్ చేసి వేసినాం అనుకోండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తింటారు. అంటే అంత బాగుంటుంది, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మనం ముందు నానబెట్టడం అదంతా మనకి ఒక్కొక్కసారి కుదరదు. అప్పటికప్పుడైనా మనం ఓన్లీ బియ్య పిండి ఉంటే చేసుకోవచ్చు. కంపల్సరీ ఒకటి ముందు నానబెట్టాలి, అదంతా ఏదో అవసరం లేదు కదా. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి తిన్నోళ్ళు చాలా మట్టుకు ఇష్టపడతారండి. ఇది కానీ సర్వపిండి కానీ అట్లానే ఉంటుంది టేస్ట్. ఇది కూడా బాగుంటుంది. ఇంకా ఇష్టపడే వాళ్ళు ఇందులో మనం ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కూడా సన్నం కట్ చేసుకొని వేసుకోవాలండి, బాగుంటుంది. ఉల్లిగడ్డలు కూడా మనం తినేవాళ్ళు కొంచెం మంది తింటారు కదా, తినేవాళ్ళు ఇష్టపడితే సన్నం తరిగి వేసుకోండి, సూపర్ ఉంటుందండి. ఓకేనా. కాకపోతే కొంచెం పోయడం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే అంత దోశలాగా గబగబా రావండి. హైలో పెట్టుకొని పోసుకోవచ్చండి, ఏం కాదు. మనం ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాలని ఏమి ఉండదు, హైలో పెట్టుకొని పోసుకోవచ్చు. కాకపోతే మనం తిప్పినప్పుడు మాత్రం మరీ హై ఉండకుండా కొంచెం తగ్గించుకుంటే మంచిగా గోలుతుంది. ఓకేనా. కానీ హైలోనే పెట్టుకొని చేసుకోండి, ఏం కాదు. ఫ్లేమ్ అనేది మరీ సిమ్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు, హైలో పెట్టుకొని చేసుకోండి. చూపిస్తున్నాను చూసారా, అలా 1 by 1 అన్నీ ఏవాలా పోసేసుకోవాలి. ఓకేనా. లెంత్ అయిపోయింది వీడియో కొంచెం, అసలు కొంచెం వైద్య తీసేస్తే అయిపోయింది. కొంచెము మనం ఏంటంటే పోసుకునే పేనేమో కరెక్ట్ మంచిగా ఉంటే ఇంకేం కాదండి. మాది కొంచెం బాగాలేదు కాబట్టి నాకు కొంచెం ఇంకా టైం ఇదైంది. అది బాగుంది అనుకోండి తొందర వచ్చేస్తే మరి రావన్నది ఏం లేదు. కాకపోతే మీకు ఒకటి ఏంటంటే, మనం బియ్య పిండి అని చెప్పాను కదా, బియ్య పిండిలో అందులో మనం ఏమంటే పట్టించుకునేటప్పుడు బియ్య పిండి పట్టించుకునేటప్పుడే మనం బియ్యంలో ఏం వేయాలంటే, ఓన్లీ వీటి కోసము ఇలా ఈ బియ్య పిండి అట్టు కోసం ఏం చేయాలంటే, బియ్యంలో కొంచెం ధనియాలు, కొన్ని జీలకర్ర, తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఒక గుప్పెడు అనుకోండి. 1 కేజీ బియ్యానికి 2 కేజీల బియ్యానికి ఒక గుప్పెడు, మన చేతి ఉంటుంది కదా గుప్పెడు, లేదంటే స్వీట్ కప్తో అయినా ఒక స్వీట్ కప్పుడు, అది ఒక స్వీట్ కప్ ఏమంటారు చిన్న గిన్నెలు, స్వీట్ గిన్నెలు ఉంటాయి కదా, వాటితోటైనా వేసుకోవచ్చు. అలా ఒక స్వీట్ గిన్నెడు శనగపప్పు, ఒక స్వీట్ గిన్నెడు, చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అందుకని నేను స్వీట్ గిన్నె అంటున్నాను. ఓకేనా. ఒక స్వీట్ గిన్నెడు శనగపప్పు, ఒక స్వీట్ గిన్నెడు మినప్పప్పు, అవి 2 కేజీస్ బియ్యానికి నేను చెప్పేది. ఇంకో కేజీ ఎక్కువ పోసుకునే ఏం కాదండి బియ్యము. ఓకేనా. అందులో కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర వేసుకొని పిండి పట్టించుకోండి. అట్లా చేసుకున్న దాంతో పోసుకోండి, ఇది అప్పుడే మీకు మంచిగా వస్తాయి. లేదంటే డైరెక్ట్ పొడి నేను చెప్పడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను. ఓన్లీ పిండి ఉంటుంది కదా, బియ్యం ఒక్కటే పట్టించుకుని మనం చేస్తే ఇట్లా రావండి. అందులో నేను చెప్పినట్టుగా ఒక 3 కేజీస్కి ఒక చిన్న టీ గ్లాసు అయినా పర్లేదు. స్వీట్ గిన్నెలు అంటే చిన్నగా ఉంటాయి కదా, అర్థమవుతుంది కదా, స్వీట్ గిన్నె, ఆ స్వీట్ గిన్నె అయినా మంచిది. లేదంటే టీ కప్పు ఉంటుంది కదా, టీ కప్పుతో 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర వేసుకొని పట్టించుకోండి పిండి. అప్పుడు అవి బాగుంటాయి. ఇలా నేను చెప్పినట్టుగా ఇట్లనే వస్తుంది కలర్ కూడా. మళ్ళీ మనకి ఏంటంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం డైరెక్ట్ పొడి పిండితో చేసుకుంటే ఇట్లా రావండి అవి, ఏమంటారు దానికి అతికపోతాయి పేదానికి. అందుకే చెప్తున్నాను, నేను మర్చిపోయాను చెప్పడం, ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే చెప్తున్నాను. నేను చెప్పినట్టుగా అట్లా మిల్లాడించుకోండి బియ్యాన్ని, ఖచ్చితంగా వస్తాయి, ఇట్లనే వస్తాయి. ఇదే కలర్ ఉంటుంది, ఇట్లానే వస్తాయి. ఓకేనా. ఓకే, మరి నచ్చితే లైక్ చేయండి మీరు. ఓకే మరి బాయ్.